దేవునికి స్తోత్రములు. ప్రేమైనటువంటి వారలారా, ఈరోజు భోగి పండగ, ఇంకా భోగి పండగ శుభాకాంక్ష తెలియజేస్తున్నాను. కొంతమంది క్రైస్తవులు, మీరు క్రైస్తవులకు బోధకుడు ఉంటే ఇలా చెప్పడం సరికాదు అన్నారు. మరి కొందరు అంటారు, ఇలా కొందరు ప్రశ్నిస్తారని నాకు తెలుసు, అందుకే మాట్లాడతాను. ప్రేమైన వారలారా, నన్ను పుట్టి ఈ భూమి మీద కొంతకాలమే పిల్ల చేశాము. పెద్దవారు మిగతానే మనం పెద్ద విషయాలు పట్టించుకుంటూ ఉన్నాం. దేవుణ్ణి పట్టించుకుంటాం, లేఖనాలు చదువుతాం, తెలుసు. నేడు ఉంటే రేపైపోతాం, తెలియని పరిస్థితుల్లో ఉన్నాం. అయినా ప్రతి విషయము దాచబడలేదు. ప్రతి మర్మము దేవుడు మనకు బోధిస్తూనే ఉన్నాడు. కాబట్టి శ్రద్ధగా ఉంటాం. భోగి పండగ అంటే మొదటి జామునే సిద్ధపడతారు. కట్టెలను పేర్చి కొత్త మంటను ఆ మంట మన కన్నులకు ఆశ్చర్యం, ఆనందం. ఇంత కూడా కొంతమంది పెద్ద మంటను పెట్టాలని అందరు మాట్లాడుకుని పెద్ద దూలాలు మాటలతో వేస్తారు. కొంతమంది చిన్నది వేస్తారు. ప్రతి ఇంట ముందు భాగంలో భోగి మంట తప్పనిసరిగా వేస్తారు. పిల్లలు పెద్దలు ఆనందిస్తారు. అంత మాత్రమున వచ్చిన ప్రయోజనం ఏం లేదు. భోగి పండుగ చేయకపోయినా ప్రయోజనం ఏం లేదు. ఎందుకంటే అందులో సత్యం, అది ఎంత లోతు, అది ఎంత వెడల్పు అనేది తెలుసుకోవాలి. అందుకోసమే కష్టపడాలి, ప్రయాసపడాలి. ఎంత ఖర్చు అయినా భరించి ఆ పండగ చేయడంలోనూ ఆచరించడంలోనూ అందులో ఉండే సత్యమును తెలుసుకున్నప్పుడు మనిషికి మంచి జరుగుతుంది, చాలా మంచి ప్రయోజనం ఉంది. ఇందులో బైబిల్లో ఒక మాట ఉంది, దేవజనుడైన మోషే తన గొర్రెల మందను మేపుకుంటూ ఉండగా ఒక పొద మంటతో మండుతుంది. ఒక పొద మండుతూ ఉంది, కానీ ఇంతసేపటికి ఆ పచ్చని చెట్లు మొత్తం కాలిపోలేదు. ఇది ఇంతే. దైవజనుడు మోషే ఆశ్చర్యపోయాడు. అటు దగ్గరికి వెళ్ళి చూడాలని అతనికి బలమైన ఆశలు పుట్టినందువలన బయలుదేరి దగ్గరికి వెళ్ళి చూసినప్పటికీ కూడా పొద మండుతూ, ఆ పొదల్లో నుండి దేవుడు ప్రత్యక్షమైన మోషే నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధమైన ప్రదేశము కనుక నీ పాదముల నుండి చెప్పులు విడును. నేను నీ తండ్రి అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడను. రమ్ము,
ఐగుప్తు దేశంలో నా జనులు ఇశ్రాయేలీయులు వారి మొర్రలు ఆలకించి ఉన్నా, వారి మొర్రలు ఉన్నా కనుక నేను నిన్ను వారి మధ్యకు పంపుతున్నా. నేను నీ తండ్రి అబ్రహాముతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకుని విన్నా. నేను వారిని పాలుతో నుండి ప్రవహించు దేశమునకు తీసుకురావాలి. నేను వెళ్ళి వారినందరినీ నేను చూపించి వాగ్దాన భూమికి తీసుకుని రమ్మని మోషేతో అన్న. స్తోత్రం. ప్రజా నడుమ నుండి ఆయన మాట్లాడదాం. ఆశ్చర్యకరం. ఈనాడు క్రైస్తవులంతా ప్రజను ఆశ్రయించుకోవడం న్యాయమా? ప్రతి క్రైస్తవుడు నోటిని జాగ్రత్తగా పెట్టుకోవాలి. నోరు తెరిస్తే దేవునికి స్తోత్రం, మనుషులకు సమాధానం, వందనాలు, ప్రేమ ఇవి మాత్రమే అయితే సంతోషంగానే లేనిపోని మాటలు మాట్లాడే దేవుణ్ణి బాధపెట్టదాం. సరైన పద్ధతి. క్రైస్తవుడు అంటే సామాన్యమైన వాడు కాదు. అతడు దశురుడు. అతడు మహోన్నతుని విద్యను ఎరిగి మహోన్నతుని విద్యాభ్యాసం ఎరిగిన వాడు. ఇతరులు ఎవరు పెట్టుకోలేనంత గొప్పవాడు. అలాగే ఉండాలని ప్రభు కోరుతున్నాడు. జ్ఞానం లేక ఎలా అంటే అలా ప్రవర్తించడం, మాట్లాడడం సరిగా. ఆ విషయంలో ప్రభు హోషేయలో మాట్లాడతాం. నా జనులు జ్ఞానం లేని వారై నశించుచున్నారు అని ప్రభు వేదన వ్యక్తం చేస్తారు. ఇకనైనా జాగ్రత్త పడదాం. సమాధానం కలిగి మారు మనసు పొందితే ఆత్మతో దేవుని చేద్దాం. దేవునికి స్తోత్రం. వాక్యం ఉన్నవారు ప్రభు దీవించు. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. అత్యంత కృపా కనికరం గల ఆకాశమందుంటూ తండ్రి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. ఈరోజు సంక్రాంతి సీజన్ లో ఉన్నాం. ఎక్కడ చూసిన ఆనంద ఉత్సాహాలు, కేకలు. ప్రభువా, ఈ లోకమును ఎంతో ప్రేమించావు. కాగా అద్భుత కుమారుడైన యేసుక్రీస్తు నామమున విశ్వాసముంచు ప్రతి వారు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించావు తండ్రి. అలాగైతే మరి మీ నామమునకు భయపడి వారు మీ రాజ్యానికి వారసులేనని అర్థమిచ్చుచున్నది కనుక ప్రతి ఒక్కరికి నీ వాక్యం అందినట్లు సహాయం చేసి మరి వద్దకు పంపండి. ఇక్కడ క్రైస్తవులపై దాడులు, క్రైస్తవులను హింసించడము, క్రైస్తవులను చిన్న చూపు చూడడము జరుగుతుంది. ఆయన స్వచ్ఛ ఉంది కనుక లోకంలో నువ్వు దయచేసి అలాగా సమాధానంతో ఆయన ప్రేమించినట్లు సహాయం చేసి కృప చూపుతున్నాను. ఏ సునామన్నా ప్రతిమాలు కనుచున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమునకు జయం, యేసు రక్తమునకు జయం. ప్రవేశ రక్తము సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.